చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. రాజమండ్రి నుంచి రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నేను ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నానండి, రాజమండ్రి నుంచి. ఓకే సార్. సార్ మాది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్. ఓకే. ఆ డిపార్ట్మెంట్ చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా కోర్టు కేసులు ఏమీ కూడా అసలు సెటిల్ చేయట్లేదు సార్ వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అంతే, అంత ముందు అంతేనండి అక్కడ. ఇప్పుడు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అసలు ఏమీ తీసుకోవట్లేదు సార్ వాళ్ళు. ఎంతో మంది రిటైర్ అయిపోతున్నారు, లేకపోతే చచ్చిపోతున్నారు సార్. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఆ డిపార్ట్మెంట్ తో మేము. అంటే మీరు ఇప్పుడు పని చేస్తున్నారు సార్ అందులో, ఆ డిపార్ట్మెంట్ లో? సార్ ఆ డిపార్ట్మెంట్ లో సర్వీస్ లో ఉన్నారా? నేను సర్వీస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు నాకు ప్రమోషన్ కూడా చాలా మందికి ఇవ్వట్లేదు, అందులో నేను ఒకనండి. ప్రమోషన్ కూడా ఇవ్వట్లేదు సార్ అసలు. మరి మొన్నే దాదాపుగా చాలా మందికి, వందలాది మందికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకున్నారు కదండి. చెప్పుకుంటారు సార్. లేటెస్ట్ అండి 2014 నుంచి 24 వరకు కొన్ని వందలాది కేసులు ఉన్నాయండి. అవి ఏమీ చూడలేదు సార్. అక్కడ కేస్ స్టడీ వర్కర్స్ చాలా ఇర్రెగ్యులర్ అండి. ఒక చౌదరి గారు, చౌదరీస్ మయం అండి అంతా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఎవరి మాట వినరండి, వాళ్ళు ఏది తలుచుకుంటే అదే చేస్తారు. మేమేమో కాపులు అండి. ఇంకా అసలు కాపుల్ని నన్ను 4 years నా సస్పెన్షన్ అసలు విత్ ఇన్ 1 year లో రివోక్ చేయాలండి. చేయలేదు. మొత్తం చౌదరి స్మయం అయిపోయి నేను ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. నా లెక్క బాగుంది, తగిలేదు మీరు. అది నేను వింటూనే ఉన్నాను సార్. మీ ఛానల్ మేము అందరం కూడా చాలా లైక్ చేస్తున్నాం, మేము కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం అండి. మీరు ఎంతో కొంత మీ వల్లనే మాకు న్యాయం జరుగుతుందండి. ఆ వాయిస్ కూడా బయటకు వెళ్తుంది. ఎంతో మంది అసలు చచ్చిపోతున్నారు, లేదా రిటైర్ అయిపోతున్నారు సార్. ప్రమోషన్లు ఇవ్వరు, కోర్టు కేసులు సెటిల్ చేయరు. వాళ్ళు ఏమో అంతా మేనేజబుల్ అయిపోతుంది సార్. ఇప్పుడు మేము కోర్టులో వేసాం, వాళ్ళని కూడా వీళ్ళు వెళ్ళి మేనేజ్ చేసేసుకుంటున్నారండి. ఇంకా మాకు రిజల్ట్ అవ్వట్లేదు, మమ్మల్ని అసలు ముందుకు వెళ్ళనివ్వట్లేదు సార్ డిపార్ట్మెంట్. ఓకే సార్. ముఖ్యంగా అదర్ దాన్ కాపులు, చౌదరీస్ అందరూ కూడా సఫర్ అయిపోతున్నారు సార్ ఆ డిపార్ట్మెంట్ లో. పేరుకే పవన్ కళ్యాణ్, మాకు తెలిసిన ఉపయోగం ఏముంది సార్? ఇప్పుడు అతను ఎవరికి రిప్రజెంటేషన్ ఎన్ని ఇచ్చామండి? వందలాది ఇచ్చాం. చూడరు, చదవరు, కింద తోసేస్తారు. కింద వాళ్ళు మీకు తెలియదే ఉంది, చౌదరీస్ ఉన్నారు సార్ అక్కడ. తాడేపల్లి ఉంటుందండి అది. గత గవర్నమెంట్ కూడా తాడేపల్లి ప్యాలెస్ గా చేస్తారు. ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చామండి, అన్ని కూడా అసలు గాల్లో కలిసిపోయినాయి సార్. కోర్టు కేసు వేసామండి, కోర్టులో కూడా గెలిచాం. అది కూడా చింపేశారండి కళ్ళెదురుంగే. ఒక దూల్పాల్ చౌదరి అని ఒంగోలు ఆయన ఉన్నారండి, చౌదరి గారు. అక్కడ లాంగ్ స్టాండింగ్ అండి ఆయన. ఆయనకి నచ్చిన వాళ్ళకి డబ్బులు, ఆయన స్థలం గాని పొలం గాని లంచం అడిగాడండి, ఏమి ఇవ్వలేక మేము కోర్టుకు వెళ్ళాం. ఇప్పుడు మీకు పోస్టింగ్ ఇచ్చారా సార్, ఇంకా ఇవ్వలేదా? 2017లో సస్పెన్షన్ అయితే 21లో ఇచ్చారు సార్. అది వెంకటరామరెడ్డి గారి దయ వల్ల వచ్చిందండి, లేదా అది రాదు. ఉద్యోగ సంఘ నాయకుడు ఆయన వల్లే వచ్చిందండి. మిగతా వీళ్ళందరూ కూడా ట్రాష్ చేశారు. అసలు మిగతా అంతా ట్రాష్. నిజంగా అతను అనకూడదు కానీ దేవుడు లాంటి. అతను చూసారుగా, సేమ్ అదే కష్టాలండి మాకు అక్కడంతా. మీకు తెలియదే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఏదో ఇచ్చారండి, మిగతా వాళ్ళ సంగతి 10 మంది, లక్షలాది మందిలో ఒక 10,000 మందికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ సపరేనండి. ఒక్కసారి మీరు దయచేసి అసలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయని ఒక్క పాయింట్ బయట తీయండి సార్. వాళ్ళందరికీ న్యాయం జరుగుద్ది. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా సార్, రామకృష్ణ గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ పెడితే ఖచ్చితంగా, ఎందుకంటే మీ సమస్యను మేము నివేదించడం మా బాధ్యతగా తప్పకుండా మేము చేస్తాం. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్, కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నోటీస్ కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కొద్దిగా వాట్సాప్ చేయండి సార్. ఇస్తాం సార్. మెయిన్ అక్కడ కేస్ స్టడీ వర్కర్స్ అని ఉంటారు సార్. ఓకే. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మా లాయర్లు కూడా జడిచిపోయి, ఇదేంటండి బాబు ఇంత దారుణంగా ఉంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఏదో చిన్న చిన్న తప్పులుంటే పనిష్మెంట్ ఇస్తే విత్ ఇన్ డేస్ లో రికవరీ చేయాలి, లేకపోతే వాళ్ళని రివోక్ చేయాలి. ఏళ్ళకి తరబడి ఎంతో మంది చచ్చిపోతున్నారు సార్ వీళ్ళ వలన.
ఓకే ఈ సార్. తాడేపల్లి ప్యాలెస్ చేస్తారండి. గత గవర్నమెంట్ అంతే, అంతకుముందు చౌదరీస్ గవర్నమెంట్ అంతే. అసలు చాలా దారుణం సార్. నేను పిహెచ్డి వీళ్ళ గురించి పిహెచ్డి జాయిన్ అయ్యానండి. మా డిపార్ట్మెంట్ మీద పిహెచ్డి చేస్తున్నాను సార్. ఓకే. నేను లా కూడా జాయిన్ అయ్యండి వీళ్ళ గురించి, మన నేనే వాదించుకుందామని. లాయర్ కొనేస్తున్నారు సార్. వీళ్ళంత దారుణంగా ఉందండి, బ్యూరోక్రసీ చాలా దారుణంగా ఉంది సార్. కొంచెం మీలాంటి ఛానల్ నిజంగా మా పార్టీ దైవంగా ఉంది, వరం కింద ఉందండి ఎంప్లాయీస్ పార్టీ. అందరూ అదే అనుకుంటున్నారు. తప్పకుండా సార్, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఈ 25వ తేదీన రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు, ప్రధానంగా వారు పడుతున్నటువంటి సమస్యలు మీకు తెలుసు, ఆ సమస్యలు మీరు కూడా ఫేస్ చేస్తున్నారు. బట్ యూనియన్ లీడర్స్ సార్, మేమే అందరికీ చెప్పేవాళ్ళం, మేమే సఫర్ అయిపోతున్నామండి బాబు అసలు. అదే సార్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకంగా ఒక వేదిక పెట్టాం. దానికి మీలాంటి వారు కూడా రావాలి. ఎందుకంటే కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కోసమే మాత్రమే కాదు, మీ వాయిస్ ను కూడా వినిపించాలి. అది లైవ్ ఇద్దాం ఖచ్చితంగా. సఫరర్స్ ఉన్నారండి, ఒక 5-6 కూడా ఖచ్చితంగా వస్తాం సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మీరు వీలు చూసుకొని, కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా 25వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకల్లా మీరు రావడానికి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ ఆ వేదిక ఏంటి అనేది, అంటే మా ప్రత్యేకమైనటువంటి టీమ్ దీని మీదే పనిచేయడం జరుగుతుంది సార్. సార్ మీ పేరు? రవీంద్ర సార్ నా పేరు. రవీంద్ర అండి. ఓకే సార్. అదే న్యూస్ ఛానల్ చదివింది మీరే కదా, చాలా బాగా చదువుతున్నారండి బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. బాగా చెప్తున్నారు, చదువుతున్నారు. ఎందుకైనా మంచిది, తగులుతుందేమో లాటరీ అని చేస్తాను అనమాట అండి ఈ రోజు. థ్యాంక్ యూ సార్. సార్ నా దగ్గర రీసెర్చ్ పాయింట్లు ఈ బ్యూరోక్రసీ మీద మా డిపార్ట్మెంట్ మీద చాలా మంచి ఉన్నాయి. మీకు పర్సనల్ గా తెచ్చి, ఫోన్ లో కాదు, పర్సనల్ గా తెచ్చి డిస్కస్ చేద్దాం సార్. రండి సార్, తప్పకుండా, ఆల్వేస్ వెల్కమ్. 25వ తేదీని మాత్రం మీరు వీలు చూసుకోండి. ఖచ్చితంగా అందరికి. విజయవాడ సార్. ఓకే, తప్పకుండా వస్తాం. మీకు ఆ వివరాలన్నీ మా టీం మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నా పేరు